నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బాబాయిని చంపిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడా అని చంద్రబాబు ప్రశ్నించారు కమలాపురంలో జరిగిన సభలో జగన్ పై చంద్రబాబు విమర్శలు చేశారు అన్నాడా లేదా కథలు చెప్పాడు కడాన బాబాయ్ హత్య Who killed బాబాయ్ Who killed బాబాయ్ తమ్ముళ్ళు ఈ స్టోరీ చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉంది మలుపుల మీద మలుపులు అవునా కాదా సస్పెన్స్ మీద సస్పెన్స్ అవునా కాదా 2019 మార్చి 15వ తారీఖున వివేకాన్ని ఘోరంగా చంపేశారు ఆ రోజు సొంత ఛానల్ డబ్బా సాక్షి డబ్బా అవునా కాదా కడప నగరంలోని తిలక్ నగర్ పర్యటనలో భాగంగా డిఎంకే జిల్లా అధ్యక్షులు వలసిగాండ్ల సుబ్బారాయుడు అధికార పార్టీ నేతలను కడప కార్పొరేషన్ యంత్రాంగాన్ని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన తిలక్ నగర్లో పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డిఎంకే పార్టీ తిలక్ నగర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అన్న ఏదైతే ఈయనక వెంకట సుబ్బయ్య గారు ఉన్నారో ఆయనకు షుగర్ వ్యాధితో బాధపడుతూ ఆయన కాలనేటువంటిది తీసేయటం అనేటువంటిది కొంచెం జరిగింది ఆ జరిగినటువంటి తర్వాత ఏదైతే ఆయనకు ఆర్టిఫిషియల్ కాలు కనుక పెట్టారు దానికి సంబంధించి తన కుటుంబ పోషణ కోసం ఈయన ముందు ఏదైతే మేస్త్రిగా పనిచేస్తా ఉన్నారు ఆ మేస్త్రిగా పనిచేస్తూ ఈ యొక్క కాలు పోవటం వల్ల చేయలేనటువంటి పరిస్థితులలో ఆయన పింఛను ఈ యొక్క ప్రభుత్వానికి దాఖలా చేసుకుంటే ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం దాదాపు ఈయనకు సంబంధించి ఏవైతే పింఛన్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఏదైతే ప్రభుత్వానికి దాఖలా చేయాలనో లేదంటే పింఛన్కు సంబంధించినటువంటి దరఖాస్తులు పెట్టుకోవాలనో లేదంటే పింఛన్కు ఏ విధంగా అయితే అర్హులు అవుతా ఉన్నారో ఆ యొక్క అర్హతను అన్నింటినీ కలిగినటువంటి ఈ యొక్క వెంకట సుబ్బయ్య గారికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గానీ ఈ యొక్క కడప జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం గానీ లేదంటే ఈ యొక్క తిలక్ నగర్ సచివాలయ సిబ్బంది గాని ఏమాత్రం పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గము దారుణమైనటువంటి విషయం కాబట్టి ఇకనైనా సరే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి తిరిగి గుంటూరు కారం సినిమా ఆడే థియేటర్ల వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి సినిమాలో సమాజానికి చెడు సంకేతాలు ఇచ్చే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం నగరంలోని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్వంత థియేటర్ తిరుమల వద్ద ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేసి సినిమా ప్రదర్శిస్తుండగానే స్క్రీన్ పైన చొచ్చుకెళ్లారు థియేటర్ వద్ద భారీ ఉద్రిక్తత నడుమ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు వెంటనే ప్రముఖుల పేర్లు కుర్చీ మడత పెట్టే పాటను తొలగించాలని వారు డిమాండ్ చేశారు విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా 400 కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా దానికి మద్దతుగా సంఘీభావం తెలిపారు చూడు ఆసక్తికరంగా మారనున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజకీయాలు వైసీపీకి రాజీనామా చేసిన వాసంశెట్టి సుభాష్ టీడీపీ గూటికి చేరారు అమలాపురంలో రా కదలిరా సభలో చంద్రబాబు చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు
వైఎస్ఆర్సీపీ వీడి టీడీపీలో సుభాష్ చేరడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లిందని తెలుపుతూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సభలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీ పార్టీలో జాయిన్ అవటం జరుగుతూ ఉంది. సుమారు 5,000 మందితో వైసీపీ కార్యకర్తలతో రాజీనామా చేయిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో అందరం కూడా టీడీపీ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. సమయం చాలా తక్కువ ఉండటం వల్ల, జాయిన్ అయ్యే సమయం చాలా తక్కువ ఉండటం వల్ల నా అభిమానులకు కానీ నా శ్రేయభిలాషులకు కానీ పూర్తి స్థాయిలో చెప్పడం జరగలేదు. ఎవరో ఇబ్బంది పడకుండా మీ ఇలా ఇదే నా పిలుపుగా భావించి రేపు జరగబోయే ర్యాలీ అంటే సుమారు అమలాపురంలో ఈ నెల 21న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వస్తున్నట్లు నంద్యాల కన్వీనర్ అభిరుచి మధు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తొలిసారిగా నంద్యాలకు వస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ పర్యటనను బూత్ కమిటీ, శక్తి కేంద్రాల అధ్యక్షులు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ శ్రీమతి పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత మొట్టమొదటిసారిగా నంద్యాల నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. కావున పార్టీ పిలుపులో భాగంగా బూత్ కమిటీ సభ్యులు, శక్తి కేంద్రాల అధ్యక్షులు పూర్తి స్థాయిలో హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ నెల 24వ తేదీన జాతీయ బాల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ బాలికల స్థితి ఆందోళనకరంగా ఉందని ప్రముఖ భారతీయ స్వచ్ఛంద సంస్థ క్యారీ చైల్డ్ అండ్ యూ పేర్కొంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రై రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ఆదివారం నాడు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో అవగాహన నడక నిర్వహిస్తున్నామని, హైదరాబాద్తో పాటు విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు 4 దక్షిణాల రాష్ట్రాల్లో క్యారీ రోజున అవగాహన నిర్వహిస్తుందని వారు తెలియజేశారు. పిల్లలు కంటిన్యూ అవుతున్నారు. అదే హైయర్ సెకండరీలో చూడగలిగితే కేవలం 40% పిల్లలు వస్తున్నారు. ఈ మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అంటే రకరకాల అవకాశాలు లేవు. HS5 డేటా ప్రకారంగా చూసుకోగలిగితే 26.5% 20 నుంచి 24 సంవత్సరాల్లో ఉన్నటువంటి వారిని ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళందరూ కూడా వారు 18 సంవత్సరాల కన్నా ముందుపే బాల్య వివాహాలు ఎదుర్కొన్నారు. ఆ ఎదుర్కొన్నటువంటి వీళ్ళలో కూడా 60% ఎనిమిక్ తోటి బాధపడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మన తెలంగాణలో చూడగలిగితే 1000 పిల్లలు రేపుకు గురయ్యారు. ఎన్సీఆర్పీ డేటా 2023 ప్రకారం. అదేవిధంగా 1765 మంది పిల్లలు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాక్ క్యాంపస్లో జరిగిన నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ నిర్వహించారు. నాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు హాజరయ్యారు. ఇయర్ మొత్తం 15 days 20 days కోర్స్ కాకుండా 3 months 6 months ఇవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ మీటింగే కాబట్టి తప్పకుండా అన్ఎంప్లాయిడ్ మీద ఖాళీగా ఉండకుండా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక ఫ్యూచర్ వాళ్ళని సెటిల్ చేసే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. దట్ ఈజ్ మెయిన్ మా ఏంటంటే మెయిన్ టాస్క్ అది. మేము చెప్పింది కూడా మండలానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ పెడతామని చెప్పాం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం. ఆ విధంగా మొదటగా మహబూబ్నగర్ జిల్లాలో కానీ నల్గొండ జిల్లాలో కూడా ఫస్ట్ ట్రయల్గా వచ్చే నెల దాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ప్రభుత్వ విద్య వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలని ఎంవి ఫౌండేషన్ ఆర్ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి సుమారు 20 పాఠశాల విద్యార్థులు కనీస వసతులు లేక విద్యార్థులు ఆవేదన పడుతున్నారని తెలిపారు. ఇందులో ఒకటి చాలా ముఖ్యమైనటువంటి ఒక బాబా మాట్లాడింది రాస్తూ
మేము టాయిలెట్స్ లేకుండా మంచినీళ్ళు తాగడం లేదు. మేము చాలా బయట ఎక్కడికో పొదలలో పోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. మాకు టీచర్స్ చాలా సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ గురించి అనేక రకాల అంశాల మీద ప్రయత్నం చేస్తూ చాలా వాటిలో సఫలీకృతం అవుతున్నటువంటి వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి వారు ఈరోజు మనకి మాట్లాడతారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు శ్రీకాంత్, నాగమోహన్ గారు, అదేవిధంగా సాయి లక్ష్మి గారు, మదర్స్ అసోసియేషన్ తరఫున సాయి లక్ష్మి. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో అరబిందో ఫార్మా కంపెనీ నిర్మాణంలో భాగంగా సుమారు 7 కోట్ల లీటర్ల వ్యర్థాలను సముద్రంలోకి సుమారు 5 కిలోమీటర్ల పొడవున పైపులు వేశారు. దీంతో తీరం వెంబడి సుమారు 7 గ్రామాల మత్స్యకారులకు ఉపాధికి నష్టం కలుగుతోందని ఈ గ్రామాల ప్రజలు నిరసన తెలుపుతున్నారు. మీరు చెప్పారు కాబట్టి ఒక్కసారి మా మీద గౌరవించి అధికారులకు వచ్చాం కాబట్టి కలెక్టర్ గారి సమక్షంలో మేము కూర్చోబెట్టి మీ సమస్యలు చెప్పారు కాబట్టి ఒకసారి విన్నవించండి. దాన్ని ఆ కంపెనీ వాళ్ళకి చెప్తారు. మీ సమస్య పరిష్కారం ఏంటో తేలేలాగా మాట్లాడతామని చెప్పి మాకు కొద్దిగా మాట ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం కూడా మా ప్రజల్ని, మా పెద్దలు కూడా అందరూ కూడా మాట్లాడుకొని మేము ఈ నిర్ణయానికి రేపు మాకు 10 గంటల కలెక్టర్ గారి దగ్గర మాకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. మరుక్షణం మాకు ఏదైనా అనుకున్న పరిష్కారం తేలితే ఓకే, మాకు మత్స్య సంపద లేదు కాబట్టి మాకు తగిన న్యాయం జరిగితే మా ప్రజలందరూ కూడా ఈ నిరాహార దీక్ష విరమించుకుంటామని చెప్పి మాట ఇచ్చి ఈరోజే నిరాహార దీక్ష విరమించుకున్నాం. లేని పక్షంలో కలెక్టర్ గారి సమక్షంలో మాకు ఏమన్నా న్యాయం తేలకంట మాకు ఇదే ముందు చెప్పినట్టు అదే విధంగా మమ్మల్ని అలా గడిపేసి చేస్తే మాత్రం మళ్ళీ ఈ ఉద్యమం పూర్తిగా మళ్ళీ మొదలుగా మొత్తం జనం అంతా మానేసి కొనసాగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. గ్రామంలో మహారాష్ట్రలోని షోలాపూర్లో 8 అమృత్ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం మోడీ ప్రసంగిస్తూ చిన్ననాటి రోజులను జ్ఞాపకం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఒకంత భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన అర్బన్ పథకం కింద మహారాష్ట్రలో 90,000కు పైగా ఇళ్లను పంపిణీ చేశారు. ये चीजें देखता हूं, मन को इतना संतोष होता है. इन हजारों परिवारों के सपने जब साकार होते हैं तो उनके आशीर्वाद मेरी सबसे बड़ी पूंजी होते हैं. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.